4 లక్షల హాస్పిటల్ బిల్ అయితే కేవలం 2.5 లాక్ ఇచ్చిందిరా ఇన్సూరెన్స్ కంపెనీ. ఎందుకంటే నీ పాలసీ డాక్యుమెంట్లో మూలకు ఒక క్లాజ్ దాచిపెట్టి ఉంటుంది. అది క్లెయిమ్ అయ్యే వరకు మనకు కూడా తెలియదు. సపోజ్ మీరు బెంగళూరులో ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్నారు. మీ కవర్ ఎక్కువ ఉందని మీరు రిలాక్స్ అయ్యారు. కానీ సర్జరీ అయ్యాక ఇన్సూరర్ చెప్పింది ఏంటంటే మీ ఏరియాలో వేరే హాస్పిటల్స్లో పోలిస్తే మీరు ఎక్కువ పే చేశారు. దానివల్ల మీరు మీ పాకెట్ నుంచి 1.5 లాక్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది అసలు ఇన్సూరెన్స్ తీసుకొని ఏం లాభం. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే మీ ఇన్సూరర్ మీ హాస్పిటల్ బిల్ని వాళ్ళ ఇంటర్నల్ రేట్ కార్డ్తో కంపేర్ చేసుకొని మీ సిటీలో వేరే హాస్పిటల్స్లో ఏం ఛార్జ్ చేస్తున్నాయో చూసి రీజనబుల్గా ఉన్న అమౌంట్ని పే చేస్తారు. దీన్నే రీజనబుల్ అండ్ కస్టమరీ క్లాజ్ అంటారు. ఇది ఇన్సూరర్స్కి మీ రీయింబర్స్మెంట్ని క్యాప్ చేసే రైట్ ఇస్తుంది. మీ క్లెయిమ్ వ్యాలిడ్ అని మీరు నమ్మితే మీరు ఫైట్ చేయొచ్చు. దీనిని ఓంబుడ్స్మన్, ఇన్సూరెన్స్ సమాధాన్ లేదా కోర్టు వరకు తీసుకెళ్లొచ్చు. కానీ చాలా మందికి ఈ క్లాజ్ గురించి లేట్ అయ్యే వరకు తెలీదు. కానీ మీరు డిట్టో నుంచి పాలసీ తీసుకుంటే ఇలాంటి హిడెన్ క్లాజెస్ గురించి మేము ముందుగా క్లియర్గా చెప్తాము. అండ్ ఇలాంటి ఇంకా ఏమైనా జరిగినా ఆ ఫైట్లో మేము మీ తోడుగా ఉంటాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ బయోలో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ని బుక్ చేసుకోండి.